మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని ఘటనలు ఈ కాలంలో జరిగినాయి. వాటిలో ముఖ్యంగా పాలస్తీనా ఇజ్రాయెల్ కు మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణ విషయంలో, యుద్ధం విషయంలో మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ అమెరికా యొక్క సపోర్ట్ ద్వారా పాలస్తీనాను మొత్తం ఆక్రమించుకోవడానికి కొరకు ఒక దురాక్రమణమైనటువంటి యుద్ధం అనేటువంటిది చేసింది. ఇటీవల కాల్పుల విరమణ జరుగుతూ శాంతి ఒప్పందం చేసుకున్నట్టుగా ప్రకటనలు వచ్చాయి. బందీలు కూడా విడుదల చేస్తున్నారు. పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ని వాళ్ళు విడుదల చేశారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలస్తీనటువంటి ఖైదీలని, పౌరులని వాళ్ళు విడుదల చేశారు. ఒక సానుకూలమైనటువంటి ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇదే సందర్భంలో ట్రంప్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ వ్యక్తి ఈరోజు ప్రపంచ శాంతి కోసం ఆయన కృషి చేస్తున్నట్టుగా నాకు నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం సీరియస్ గా చేశాడు. కానీ ఆ నోబెల్ బహుమతి అనేటువంటిది ఆయనకు రాకుండా ఆ సామ్రాజ్యవాద ట్రంప్ విధానాన్ని సపోర్ట్ చేసేటువంటి ఒక అర్జెంటీనా నుండి ఒక వ్యక్తికి ఇచ్చారు. అదొక అంశం. కానీ నిన్న ఒక ఘటన జరిగింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ముఖ్యంగా పాలస్తీనా పౌరులపైన మానవ హోమాన్ని సృష్టించినటువంటి హత్యాకాండను సృష్టించిన దాంట్లో కీలక పాత్ర మీది, మీకు ఆ హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదని చెప్తూ పాలస్తీనాను గుర్తించాలని చెప్పేసి వాళ్ళు ఇజ్రాయెల్ పార్లమెంట్ లోనే నినాదాలు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అత్యంత ధైర్యంగా ట్రంప్ సమక్షంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ లోనే పాలస్తీనాను గుర్తించాలని చెప్పేసి ఇద్దరు వామపక్ష ఎంపీ ముఖ్యంగా పత్రికల్లో, టీవీలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్త వచ్చింది. వాళ్ళ సంబంధించి ఐమన్ ఓడే లేదు ఓఫర్ కాసిఫ్ అని ఇద్దరు వామపక్ష ఎంపీలు ఆ పార్లమెంట్ లో ఇద్దరే ఉన్నా ఇద్దరే బలంగా ప్రజల వాణిని, ప్రపంచ వాణిని వినిపించగలిగారు. అది వామపక్షాల యొక్క సైద్ధాంతిక నిబద్ధత, సత్తా అని చెప్పేసి మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి ట్రంప్ కు వ్యతిరేకంగా ట్రంప్ ముందే స్లోగన్స్ ఇచ్చినటువంటి, నిరసన వ్యక్తం చేసినటువంటి ఆ వామపక్ష ఎంపీని మనం అందరం అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మారణకాండని ఆపాలి, యుద్ధాలని ఆపాలని చెప్పేసి వామపక్షాలు కాదు, కార్మిక సంఘాలు, కార్మిక వర్గం, కోట్ల మంది, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి సామ్రాజ్యవాద దేశాల్లో ప్రదర్శనలు, ఉద్యమాలు, పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఈరోజు ఒక రకంగా ఈ శాంతి ఒప్పందానికి ఒక మార్గం అని చెప్పేసి మనం గమనించాలి. కానీ దీన్ని ఎంతవరకు కట్టుబడి ఉంటారు? అమెరికా చరిత్ర, ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే దీన్ని కట్టుబడి శాశ్వతంగా ఒక శాంతిని గుర్తించేటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పేసి నమ్మలేని పరిస్థితి కూడా. 1967 నాటి సరిహద్దులకి కట్టుబడి ఉండాలి. 1948లో ఏదైతే పాలస్తీనాను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కట్టుబడి ఉండాలని చెప్పేసి అందరూ ఒప్పుకున్నా వాటిని ఉల్లంఘిస్తూ ఈరోజు ఈ యొక్క మొత్తం పాలస్తీనా ఆక్రమించినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. అదే సందర్భంలో ట్రంప్ కు సంబంధించి ఈరోజు ట్రంప్ కాలంలోనే సుమారు ఒక 10-15 యుద్ధాలు ఆయన వాళ్ళ ప్రోత్సాహంతో జరిగినాయి, అమెరికా ప్రోత్సాహంతో జరిగినాయి. అంటే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి ఆ రకంగా చూడొచ్చు. లేదు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం, నాటో కూటమికి నాయకత్వం వేసిన అమెరికా ప్రోత్సాహంతోనే ఉక్రెయిన్ పోరాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా నేనే జోక్యం చేసుకున్నా, నేనే ఆపినని చెప్పేసి ఆయన ప్రగల్భాలుగా పలికినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ. ఇది కాకుండా అనేక దేశాలు మనం చూడవచ్చు. అది కాంగో కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, లేకపోతే అర్మేనియా కావచ్చు, అజర్బైజాన్ లో కావచ్చు, లేదా ఈజిప్ట్ కు సంబంధించినటువంటి అనేక దేశాల్లో, ముఖ్యంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయడం, ఇట్లా అనేక దేశాల మీద, ఖతార్ మీద దాడి చేయడం, ఇవన్నీ వెనకాల అమెరికా యొక్క సపోర్టు, దమ్ము, ధైర్యము ఇజ్రాయెల్ లేకపోతే సాధ్యమయ్యేది కాదు. మొత్తం ఒక ట్రంప్ కాలంలో జరిగినటువంటి ఈ యుద్ధాల కాలంలోనే 1,30,000 మంది బయటికి తెలిసి ప్రకటించిన 1,30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైపోయారు. ఒక గాజాలో, పాలస్తీనాలో మొత్తంగా 67,000 మంది చనిపోయారు. పసిపిల్లలు చనిపోయారు, మహిళలు చనిపోయారు, 2 లక్షల మంది తరివేయబడ్డారు. మొత్తం శ్మశానంలాగా తయారైపోయింది మొత్తం గాజా ప్రాంతం అంతా కూడా. దీనికంతా ఒక అమెరికా డైరెక్ట్ గా సపోర్ట్ ఇజ్రాయెల్ ఉండబట్టే సాధ్యమైంది. అందుకే యుద్ధ పిపాసులు వాళ్ళు ఈరోజు శాంతి వచనాలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
అలాంటి యుద్ధ పిపాసులకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ లోనే ఇద్దరు వామపక్ష అభ్యర్థులు ప్రతిఘటించి నినాదాలిచ్చి పాలస్తీనాను గుర్తించాలని చెప్పేసి ప్రకటించినటువంటి చాలా అభినందనీయం. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలిచేది, పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా నిలిచేది ఒక సోషలిజం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎక్కడ సోషలిజం ఉంటుందో, ఎక్కడ సోషలిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడైతే ముందుకు వచ్చి పోరాడతాయో అక్కడ ప్రజల యొక్క హక్కులు రక్షించబడతాయని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతాం.